హాయ్ హలో నమస్తే మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యాక్ పేజీలో 14వ పేజీలో బీజేపీ నేతల ప్రకటన ఒకటి నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సరుతో బీజేపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు, సీఈఓకు రామచంద్రరావు బృందం ఫిర్యాదు. అంటే రామచంద్రరావు అంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు. ఆయన గారు అంటున్నది ఏంటంటే, క్షేత్రస్థాయి సిబ్బందులు బెదిరించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు పరిశీలకులుగా నియమించాలని, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలు రంగంలో దింపాలని సీఈఓకు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్లో వృత్తిరీత్యా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు వేలాది మంది ఉన్నారని, దేశంలో ఏ పౌరుడైనా తాను నివసిస్తున్న ప్రాంతంలో ఓటు నమోదు చేసుకునే హక్కు ఉందన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులు. ఏ పౌరుడైనా తాము నివసిస్తున్న ప్రాంతంలో ఓటు నమోదు చేసుకునే హక్కు ఉందన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కాకుండా కాంగ్రెస్ ఎంఐఎం నాయకులు బీఎల్ఓలపై ఎత్తిడి తెస్తున్నారని చెప్పి విమర్శించారు. ఓకే, ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వము సర్ తీసుకొచ్చి తన భావాజాలానికి వ్యతిరేకంగా ఉండే ఓట్లు తొలగిస్తున్నారు, రకరకాల కారణాలు చూపని దేశంలో ఉన్న అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉంటే, కేంద్ర బీజేపీ అటువంటిది ఏమీ లేదు, ఇది దురుద్దేశంతో కూడుకున్నది, మేము చాలా శుభ్రం చేస్తున్నాము, మేము తప్పుడు ఓట్లు తీసేస్తున్నాము, డబల్ ఓట్లు తీసేస్తున్నామని కేంద్రం చెప్తుంది. ఈ బీజేపీ తెలంగాణ వాళ్ళేమో ఇగో ఇట్లా కాంగ్రెస్ తొలగిస్తుంది అని చెప్పి అంటున్నారు. అదే మనం అనాల్సింది కూడా ఏంటంటే, అధికారంలో ఎవరున్నా వారికి అనుకూలించని వారి ఓట్లు తొలగించే ఆస్కారం సర్ పేరు మీద అవకాశం ఉంది అని మేధావులుగా, ప్రజలుగా, బుద్ధిజీవులుగా మనం చెప్తున్నాం. అక్కడ బీజేపీ కేంద్ర ప్రకటనకి, తెలంగాణ బీజేపీ ప్రకటనకి కాంట్రవర్సీ ఉంది. ఫ్యాక్ట్ ఏంటంటే, సర్ అనేది తనకి ఓటు రాని ఓటర్లను తొలగించే అవకాశం సర్లో ఉంది అని మనం అంటున్న దానికి ఇది ఒక సాక్ష్యంగా నాకు అనిపిస్తుంది. మిత్రులారా, మీరేమంటారు?